వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హౌ టు మేక్ మనీ ఫ్రమ్ కోడింగ్ నుంచి మనీ ఎలా జనరేట్ చేయాలి, జాబ్ లేకుండా కూడా లేకపోతే మన కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా జనరేట్ చేయాలి మనీ అనేది, మన కోడింగ్ నుంచి ఎలా జనరేట్ చేయాలి అని చెప్తాను. ఏంటి 5 ట్రిక్స్ టు మానిటైజ్ యువర్ కోడింగ్ స్కిల్స్. మనం ఇప్పుడు యూట్యూబ్ మానిటైజ్ అయితే ఎలా డబ్బులు వస్తాయో అలానే 5 ట్రిక్స్ టు మానిటైజ్ యువర్ కోడింగ్ స్కిల్స్. సో మనం మన కోడింగ్ స్కిల్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో మన స్కిల్స్ ఉండాలి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. స్కిల్స్ లేని మనం ఏం చేయలేం కాబట్టి కోడింగ్ స్కిల్స్ ఉంటే మనం కాలేజ్ లైఫ్లో కానీ ఈవెన్ జాబ్ లేకపోయినా మనం సొంతంగా కొన్ని డబ్బులు సంపాదించవచ్చు కోడింగ్ స్కిల్ ద్వారా. సో చూద్దాం ఏమేమి టాప్ 5 నేను 5 ట్రిక్స్ చెప్తాను, అవి మీరు నచ్చితే ఫాలో అవ్వండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మనమే ఎవరికైనా బయట మనం ఒక వెబ్సైట్లో లైక్ మనం ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ అయితే మనకి ఏదైనా ఎవరైనా క్లయింట్ దొరికారనుకోండి, వాళ్ళకి మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వడం, లేకపోతే ఇంకేదైనా మంచి చిన్న వెబ్సైట్స్ ఇలా ఒకటి క్లిక్ అయింది అనుకోండి, ఫస్ట్ తక్కువ డబ్బులకు చేయండి. ఎందుకంటే ఫస్ట్ మన స్కిల్స్ వాళ్ళకి తెలియాలి కదా. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక రిజిస్టర్ అయి ఉండాలి. ఎవరైనా క్లయింట్ దొరికారనుకోండి తక్కువ మనకి వేయండి. తర్వాత మన వర్క్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. సో మన క్లయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఫస్ట్ ఎక్కువ డబ్బులు ఆశించకండి, తక్కువ మనీ తీసుకొని మంచి చిన్న లైక్ ఏదైనా కాలేజ్ కానీ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళు వస్తారు మనకి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వని. సో మనం దానికి వెబ్సైట్ చేయడం. సో దీనికి మన కోడింగ్ స్కిల్స్ ఉండాలి. సో మన కోడింగ్ స్కిల్స్ ఉంటే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీరు తక్కువ మనీ ఛార్జ్ చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇంకొకటి చెప్తారు, లేకపోతే మనకి ఇంకా క్లయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. మనకు క్లయింట్స్ పెరిగితే చాలండి, మన ఫ్రీలాన్సింగ్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్రీలాన్సింగ్తో కూడా మన కోడింగ్ స్కిల్స్తో మనం ఎలాంటి జాబ్ లేకపోయినా బయట మనం సంపాదించవచ్చు. నెక్స్ట్, కస్టమ్ సాఫ్ట్వేర్ ఫర్ లోకల్ వెండర్స్. సో మన లోకల్ వెండర్స్ అంటే ఇప్పుడు సపోజ్ లోకల్లో మనకు మంచి బిజినెస్ నడిచే ఉంటాయి, టీ షాప్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఇంకేదైనా బట్టల షాప్ కానీ తర్వాత ఇంకేదైనా షాప్స్ లైక్ బిజినెస్ ఉంటాయి కదా, మనకు ఫస్ట్ వాళ్ళకి తక్కువ రేట్లో మనం ఫస్ట్ చూపియండి. ఇలా బిల్లింగ్ ఇప్పుడు కొందరికి ఆన్లైన్ బిల్లింగ్ సెక్షన్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి, అది మీరు చేసి చూపించారనుకోండి, వాళ్ళకు నచ్చితే వాళ్ళు మళ్ళీ మీరు మెయింటైన్ చేయడానికి వాళ్ళే డబ్బులు ఇస్తారు. సో మీరు ఒకటి ఫస్ట్ ఇలా చేయండి అని చూపిస్తే మీరు చేసి, లేకపోతే టీ షాప్ వాడికి టోకెన్స్ ఇలా లైక్ ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయండి. బిల్డింగ్ మీరు లేకపోతే ఇంకా కొత్తది ఎవరైనా బిజినెస్ ఎక్కువ రష్ ఉంటుంది కదా, అన్న ఇట్లా రష్ పెరుగుతుంది, మరి మీకు ఏదైనా సాఫ్ట్వేర్ నేను చూపిస్తాను ఇలా అని చెప్పారనుకోండి, వాళ్ళకు ఒక్కసారి వాళ్ళు దీనివల్ల నాకు లాభం ఉంది అనుకుంటే వాళ్ళే డబ్బులు పే చేసి మరి మీ దగ్గర పని చేయించుకుంటారు. సో ఇలాంటి కస్టమ్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయండి. లోకల్ వెండర్ కోసం మనకు ఒక సాఫ్ట్వేర్ని చేయండి, చిన్నవి బిల్లింగ్ కానీ ఇంకేదైనా మంచి ఒక హోటల్ మెనూని ఆన్లైన్లో ఎలా పెడతారు, లేకపోతే వెబ్సైట్లో అటెండెన్స్ ఇలా కొన్ని ఉంటాయి కదా. మనం ఇంకా ఏదైనా చిన్న లోకల్ వెండర్స్కి ఏదైనా కాలేజీలో అయితే అటెండెన్స్ అని చెప్పాను. సో ఇలా మీరు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తే మీకు వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళకి అవసరం ఉందని అనిపిస్తే వాళ్ళే మీకు డబ్బులు పే చేస్తారు. ఇలా కూడా మీరు మీ కోడింగ్ స్కిల్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్, ఇంప్లిమెంట్ యువర్ ఐడియాస్. మీ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయండి. మీ స్టార్టప్స్ ఐడియా కానీ అవి మీరు వెనక తగ్గకండి. ఏదో ఫస్ట్ ఒక ఐడియా ఇంప్లిమెంట్ చేయండి, పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. ఫస్ట్ మీ ఐడియాని మీరు నమ్మి మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళు పెద్ద స్టార్టింగ్ నుంచే చేయలేదు కదండి. వాళ్ళు కూడా లైక్ స్టార్టప్స్ లాగా పెడితేనే వాళ్ళ కోడింగ్ స్కిల్స్ యూజ్ చేసి చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారండి. ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని రూల్ చేసేది సోషల్ మీడియా యాప్స్, గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవ్వండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ అందుకే ట్విట్టర్ని కొన్నాడు. సో ఇలాంటి మార్క్ జుకెన్బర్గ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు రూల్ చేస్తున్నారు ప్రపంచాన్ని, మార్క్ జుకెన్బర్గ్ అండ్ ఎలాన్ మస్క్. సో మన ఐడియాని తక్కువ అంచనా వేయద్దు. ఏ ఐడియా వచ్చినా ఒకసారి ట్రై చేయండి, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. మీ చిన్న స్టార్టప్ అయినా స్టార్ట్ చేయండి. చిన్న స్టార్టప్ అయినా మీరు దాని ద్వారా ఏదో ఒక చిన్న స్టార్టప్ స్టార్ట్ చేసినా మీకు డబ్బులు రావచ్చు. సో లేకపోతే మీ కోడింగ్ స్కిల్ అంటే చెప్తాను కాబట్టి ఇక్కడ మీ కోడింగ్ స్కిల్స్ యూజ్ చేసి ఏదో ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే ఒక చిన్న స్టార్టప్ స్టార్ట్ చేయండి. మీకు అక్కడ క్లయింట్స్ వచ్చారనుకోండి, మీకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇంప్లిమెంట్ యువర్ ఐడియాస్.
పార్టిసిపేట్ కోడింగ్ టెస్ట్ అండి. కోడింగ్ టెస్ట్ ఏంటి, మనకు చాలా ఉంటాయండి. ఏంటి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళకు కోడింగ్ టెస్ట్ ఉంటుంది, ఇమాజిన్ కప్ అని. ఫేస్బుక్ వాళ్ళది ఆ, ఫేస్బుక్ వాళ్ళకి హ్యాకర్ కప్ అని ఉంటుంది. గూగుల్ వాళ్ళది కిక్ స్టార్ట్ అని ఉంటుంది. లేకపోతే హ్యాష్ కోడ్ జామ్, ఇలాంటి చాలా మనకు కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో మనం ఒకవేళ మనం మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మనకు దాని నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు. లేకపోతే మనకు అది ఎక్కడ యూజ్ అవుతుంది, మనకు ఆ స్కిల్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కోడింగ్ టెస్ట్లో పాల్గొనండి. ఆ, మీ స్టార్టప్ ఐడియాస్ యూనిక్గా ఉన్నా కూడా, అక్కడ నేను చెప్పాను కదా, యూనిక్గా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ కోడింగ్ టెస్టులు కూడా చాలా రాయండి. మీకు ఒకవేళ మంచి మంచి ర్యాంక్ వస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. కొందరికి ఇంటర్న్షిప్స్ కూడా వస్తాయండి. సో మీకు కోడింగ్ స్కిల్స్, మీ దగ్గర కోడింగ్ స్కిల్స్ ఉన్నాయనిపిస్తే కోడింగ్ టెస్టులు రాయండి. నాకు వస్తుందిగా అని అనుకోకండి, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కోడింగ్ టెస్ట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ చేయొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, మీకు కానీ మీరు అక్కడ పర్ఫార్మెన్స్ బాగా చేస్తే కంపెనీసే మీరు తీసుకుంటారు. సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్కి ఏదైనా ఎగ్జామ్ రాశారు, లేకపోతే ఫేస్బుక్ కండక్ట్ చేసి ఎగ్జామ్ రాశారు, గూగుల్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ రాశారు, ఇలా వాళ్ళే మిమ్మల్ని ఆటోమేటిక్గా వాళ్ళే అప్రోచ్ అవుతారు, వాళ్ళే ఇంటర్న్షిప్స్ మీకు ఆఫర్ చేస్తారు. సో అప్పుడు మీకు ఒక్కసారి మీరు అంత పెద్ద కంపెనీలకు ఎంటర్ అయిన తర్వాత, ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళాలనే అనిపిస్తుంది. మీరు ఎలాగైనా దాన్ని క్రాక్ చేస్తారు. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఏదైనా కొత్త కొత్త లర్నింగ్ నేర్చుకునే కెపాసిటీ ఉండాలి. సో ఆ కోడింగ్ స్కిల్స్ని మీరు ఇక్కడ యూజ్ చేసి ఇలా ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్, రైటింగ్ బ్లాగ్స్. చాలామంది ఇప్పుడు మనం బ్లాగ్స్ రాస్తారు. ఫస్ట్ మీరు బ్లాగ్స్ రాయండి ఫ్రీగా. మీరు స్టార్ట్ చేసిన వెంటనే ఏది మనీ రాదండి. సో ఇక్కడ ఏం చెప్పాను, మనం ఏం చేస్తున్నాం, 5 ట్రిక్స్ టు మానిటైజ్ యువర్ కోడింగ్ స్కిల్స్. కాబట్టి ఇది 5th ట్రిక్. సో మన కోడింగ్ స్కిల్ని యూజ్ చేసి బ్లాగ్స్గా రాయండి. మీరు ఎలా కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో బ్లాగ్ రాయండి. ఒక పైథాన్ కోడ్ కానీ, తర్వాత ఒక సి కోడ్ని ఎలా రాస్తున్నారు, లేకపోతే తర్వాత జావాని ఏదో ఒకటి ఇలా HTML మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ రాశారనుకోండి, చదివే వాళ్ళు చదువుతారు. ఒక్కసారి మీకు చదివే వాళ్ళు చదివిన తర్వాత మీరు బాగా రాస్తున్నారని తెలిస్తే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి. కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు పేడ్ చేస్తారు మనకి డబ్బులకి. ఏదన్నా మన క్వేరీ ఉంటుంది, క్వేరీకి మనం ఆన్సర్ ఇచ్చే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కొందరు స్టూడెంట్స్, మనం దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఒక 2 hours స్పెండ్ చేసినా మనం దానిలో మనీ సంపాదించవచ్చు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇలాంటి. ఫారెన్లో USA బేస్డ్ వెబ్సైట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు కొన్ని వాళ్ళు ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, స్టూడెంట్స్ ఎవరైనా రాని వాళ్ళు, మనం దానికి రిప్లై చేయొచ్చు మన కోడింగ్ స్కిల్స్ ఉంటే. సో ఫస్ట్ మీరు బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మనం బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేస్తే తర్వాత మనమే ఇవి ఎక్స్పీరియన్స్ పెట్టి ఏదైనా వెబ్సైట్లో మనం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని. సో వాళ్ళ దగ్గర మనం జాయిన్ అయ్యి మనం వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వచ్చు. సో మీరు ఎప్పటికప్పుడు మీ కోడింగ్ స్కిల్స్ని షార్పనింగ్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంచుకోండి. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి IT ఇండస్ట్రీకి వస్తున్నారంటే ఏదైనా కొత్తగా నేర్చుకునే కుతూహలం ఉండాలి మీకు. ఎప్పుడు లర్నింగే ఉంటుందండి, ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. సో ఈ రైటింగ్ బ్లాగ్స్ ఇలా మనకు వెబ్సైట్ వాళ్ళు పే చేస్తారు. సో చెప్పాను కదా, ఏదైనా వెబ్సైట్ వాళ్ళు మనం క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా స్టూడెంట్స్ దాన్ని ఆన్సర్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం 5 స్కిల్స్ చెప్పానండి. ఏమేంటి, ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. మనం ఏదైనా వెండర్స్కి సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసి అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. మన ఐడియాస్ స్టార్ట్అప్స్ ఇంప్లిమెంట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. కోడింగ్ టెస్ట్, యూనిక్ ఐడియాస్ ఉంటే కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయండి. ఏదో స్టార్ట్అప్ వెనుక గెలయకండి. మీకు మంచి ఐడియా ఉంటే ఇంప్లిమెంట్ అయిందంటే మీరు సక్సెస్ అవుతారు మంచిగా. తర్వాత కోడింగ్ టెస్ట్లో మనం మంచి ర్యాంకులు సంపాదించి అక్కడ కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. అలాగే బ్లాగ్స్ రాస్తూ కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.